हर हर महादेव। आदि अनंत अनामय कल कलाधारी, अमल अरूप अगोचर अविचल अगहारी। हर 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 महादेव। मणिमय भवन निवासी अति भोगी रागी, सदा श्मशान विहारी योगी वैरागी। हर 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 महादेव। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఈరోజు మనం కాశీలో ఉన్నాం. ఇక్కడ చాలా విషయాల్ని చాలా టెంపుల్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా అందులోనే భాగంగా ఇప్పుడు మనం ఒక్కొక్క ఘాట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ సివిపి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే గురువు గారు. నమస్కారం. కాశీకి వచ్చాము, మీరు మాకు దొరకడం మా అదృష్టం నిజంగా. ఎందుకంటే ఇంకొంచెం డీటెయిల్గా మేము ఈ ఘాట్ల గురించి కావచ్చు, కాశీ గురించి కావచ్చు తెలుసుకునే అవకాశం ఉన్నందుకు ముందుగా ఒక్కొక్క ఘాటు గురించి కొంచెం వివరంగా వివరించగలరా? అలాగే. మనకు ఉత్తరాన ప్రముఖమైనటువంటి ఘాటు పంచగంగా ఘాటు. ఇక్కడ 5 ఘాట్లుంటాయి. అంటే 5 నదులు కలుస్తాయి. ఎలాగా మనకి గంగా నదిలో యమున, సరస్వతి కలిసాయి కదా! అందుకని గంగా, యమున, సరస్వతి అనేటువంటి 3 నదులు. దాంతోపాటు కిరణ, ధూతపాప అనే 2 నదులు అంతర్లీనంగా కలుస్తాయి ఇక్కడ. ఆ కారణంగా ఆ పంచగంగా అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి కొంచెం పై భాగంలో అంటే ఒడ్డునే మనకు విష్ణుమూర్తి యొక్క గుడి ఉంటుంది. దాన్నే బిందు మాధవుడు అంటారు. అతను మాధవుడు. అయితే బిందు అనేటువంటి వాడు ఒక భక్తుడు అనమాట. ఆ భక్తుడు తపస్సు చేసి ఆయన నుంచి వరం పొందినందువలన ఆ క్షేత్రానికి బిందు మాధవుడు అనే పేరు వచ్చింది. అంటే విష్ణుమూర్తి కూడా ఆ భక్తుని యొక్క పేరు కలుపుకుని బిందు మాధవుడు అయినాడు అనమాట. ఆ బిందు మాధవుడు చాలా విశిష్టమైనది. అందులో ఈ కార్తీక మాసంలో పంచగంగా ఘాట్లో ప్రతిరోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి, అలాగే సకల దేవతలు వచ్చి స్నానాలు చేస్తుంటారు. వాళ్ళతో కలిసి మనం స్నానం చేయడం అనమాట. అటువంటి ఫలితం ఇక్కడ దక్కుతుంది. అందుకని మహాత్ములందరూ కూడా ఈ సమయంలో అంటే కార్తీక మాసంలో అక్కడ స్నానం చేయడానికి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు. అటువంటి పంచగంగా ఘాటు చాలా విశిష్టమైనది, ముఖ్యమైనటువంటిది కూడా. ఇంకా టోటల్ ఇక్కడ ఎన్ని ఘాట్లు ఉన్నాయి గురుగారు? నాకు అంటే ఇలా చూస్తుంటే అర్థం కావట్లేదు. మొత్తం 88 ఘాట్లున్నాయి. ఆ 88 ఘాట్లలో ప్రముఖమైనటువంటివిగా ఉన్నవి కొన్ని అన్నమాట. ఇప్పుడు పంచగంగా ఘాట్ ఉంది. ఇది దాటిన తర్వాత మణికర్ణికా ఘాట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది. అక్కడే ప్రయాగ్ ఘాట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. దాని పక్కనే మనకి కేదార్ ఘాట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రముఖమైనవి. ఆ చిట్ట చివర 80 ఘాట్ ఉంటుంది. ఇలా మొత్తం 88 ఘాట్లు ఉంటాయి. వాటిలో ప్రధానమైనటువంటివి అందరూ స్నానం చేసేటువంటివి ఈ 5, 6 ఉంటాయన్నమాట. దాంట్లో ఈ పంచగంగా ఘాట్ చాలా ప్రశస్తమైనది. పంచగంగా కార్తీక మాసంలో చాలా విశిష్టమైనది. గురుగారు, మీరు కొన్ని ఇక్కడ ప్రాశస్త్యంగా అంటే ప్రముఖమైన ఘాట్లు ఉన్నాయని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఘాట్ల గురించి మనం ఒక్కొక్క ఘాట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం, సరేనా? అలా గురుగారు, మనం ఒక్కొక్క ఘాట్ గురించి తెలుసుకోవాలని అనుకున్నాం కదా. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం పంచగంగా ఘాట్ దగ్గరికి వచ్చాం. దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి? ఇక్కడ గంగా, యమున, సరస్వతి ప్రయాగలో కలిసి వస్తున్నాయి ఇక్కడికి. ఇక్కడ కిరణ, ధూతపాప అనే 2 నదులు కొత్తగా కలిసాయి. ఆ కలిసినందువలన పంచగంగా అయిందనమాట. 5 గంగలయినాయి. ఇక్కడ స్నానం కార్తీక మాసంలో విశిష్టమైంది. సామాన్యంగా దేవతలు, విష్ణుమూర్తి అందరూ కూడా ఇక్కడికొచ్చి స్నానం చేస్తారు ఈ సమయంలో. మనం ఆ కారణంగా ఇక్కడ మనం స్నానం చేసినట్లయితే వారందరి యొక్క శక్తుల్ని మనం పొందగలుగుతాం. అందుకని కార్తీక మాసంలో మహాత్ములందరూ కూడా పంచగంగా ఘాట్లో స్నానం చేస్తారు. ప్రత్యేకించి స్నానం చేస్తారు.
ఈ పైనే మనకు ఒడ్డు మీదే బిందు మాధవుడున్నాడు. ఆయన మాధవుడే. అయితే బిందు అనేటువంటి శబ్దము అతని యొక్క భక్తుని యొక్క శబ్దం. అతని కోసం తపస్సు చేసిన వ్యక్తి యొక్క శబ్దం. ఆ శబ్దాన్ని అంటే భక్తుని యొక్క పేరును గూడా కలుపుకున్నాడు దయతో. అటువంటి కారణంగా బిందు మాధవుడైనాడు. ఇక్కడ చాలామంది మనకి ఈ బిందు మాధవుడిని ఏమంటారంటే గ్రామానికి అధిష్టానంగా భావిస్తారు. అంటే మనకు గ్రామ రక్షకులు అంటే క్షేత్ర రక్షకులు. ఆ క్షేత్ర రక్షకులనేటువంటి వారు విష్ణుమూర్తి యొక్క ఆలయాల్లో శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. శివుని యొక్క ఆలయాలున్న చోట విష్ణువు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఆ కారణంగా కాశీ నగరానికి క్షేత్రపాలకుడు ఎవరు అంటే బిందు మాధవుడనమాట. అందుకని ఇతనికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ నిత్యము పూజలు జరుగుతుంటాయి. తులసి పూజలు విశేషంగా జరుగుతాయి. ఇక్కడ పెద్ద సాలగ్రామం గూడా ఉంది. అంటే బిందు మాధవుని యొక్క స్వరూపంతో పాటు పెద్ద సాలగ్రామం ఒకటుంది. నిజానికి సాలగ్రామం అలా విశిష్టమైనది ఉండడం ద్వారా అక్కడ చేసే ప్రతి పుణ్యము కూడా కోటి రెట్లు ఫలితాన్నిస్తుంటుంది. విశిష్టమైన ఫలితాన్నిస్తుందనమాట. అసలు కాశీలోనే విశిష్టమైన ఫలితాలున్నాయి. దాంట్లో విశేషించి ఇక్కడ ఇంకా ఉత్తమమైన ఫలితాలొస్తాయి. అందుకని తప్పనిసరిగా ఈ పంచగంగా ఘాట్‌లో స్నానం చేయడం శ్రేష్టమైంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇంకొక ఘాట్ గురించి తెలుసుకుందాం. మణికర్ణిక ఘాట్ దగ్గరకొచ్చాం. మణికర్ణిక ఘాట్ యొక్క విశేషాలేంటి? మణికర్ణికా ఘాట్ అనేటువంటిది చాలా విశిష్టమైనది. ఇక్కడ మణికర్ణికేశ్వరుడున్నాడు. అలాగే మణికర్ణికేశ్వరి కూడా ఉంది. ఈ ఘాట్‌లో మనకు హరిశ్చంద్రుడికి హరిశ్చంద్ర ఘాటుని ఇచ్చాడు. ఆ వీరబాహువు అంటే అతను శ్మశానానికి అధిపతి అనమాట. అతను ఇక్కడ మళ్ళీ పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకొని ఈ మణికర్ణికా ఘాట్‌ని విస్తృతపరిచాడనమాట. ఈ మణికర్ణికా ఘాట్‌లో మధ్యాహ్న సమయంలో దేవతలందరూ వచ్చి స్నానాలు చేస్తారు ప్రతిరోజు కూడా. అందుకని మధ్యాహ్నే మణికర్ణిక అని అంటారు. అంటే మధ్యాహ్న కాలంలో మణికర్ణికా స్నానం చేయాలి. అది ఉదయం 10:30 నుంచి 1:30 దాకా ఉంటుంది ఆ కాలం అనమాట. ఆ సమయంలో స్నానం చేసి మణికర్ణికేశ్వరుడిని దర్శించుకోవడం అనేది అందరూ చేస్తుంటారు. ఇక్కడే శ్మశానం కూడా ఉంది. ఈ శ్మశానం అనేటువంటి దానిలో దహనం చేసినట్లయితే చాలా మోక్షం వస్తుంది అనే భావన అనమాట. అంటే కాశీలో హరిశ్చంద్ర ఘాట్‌లో గాని, మణికర్ణికా ఘాట్‌లో గాని దహనం చేసినట్లయితే వారికి మోక్షం సిద్ధిస్తుంది అనేటువంటి భావన మనకు గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మధ్యాహ్న కాలంలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సామాన్యంగా జరిగే పనేంటంటే పితృదేవతారాధన చేస్తారు. పితృదేవతలకి పిండ ప్రదానం మొదలైనవి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చేసినట్లయితే అవి పితృదేవతలకు ఉద్ధరిస్తాయి. అంటే వాళ్ళ అభివృద్ధిలోకి అంటే వాళ్ళు చాలా కాలము తృప్తి పొందుతారు. విశేషించి వారికి ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. అంటే వారు ఏదైనా తక్కువ స్థానాల్లో ఉన్నట్లయితే నరకాదుల్లో ఉన్నట్లయితే వాళ్ళు ఉద్ధరించబడతారనమాట. ఇక్కడ కనుక మనం పితృదేవతలను ఆరాధించినట్లయితే. అందుకని వారి నిమిత్తమే ఇక్కడ కార్యక్రమాలు సక్రమంగా చేస్తుంటారు. చాలామంది కొన్ని కొన్ని పర్వదినాలుంటాయి. అంటే సుమారుగా సంవత్సరంలో 108 వరకు పర్వదినాలున్నాయి. ఆ పర్వదినాలు దేనికి సంబంధించినవి అంటే పితృదేవతలకు సంబంధించినటువంటివి. అలా 96 శ్రేష్టమైనవి. అంటే దాంట్లో ప్రసిద్ధమైనవనమాట. దాన్ని షణ్ణవతి శ్రాద్ధములు అంటారు. ఈ షణ్ణవతి శ్రాద్ధములు పెట్టేవాళ్ళు ఇక్కడ కూడా ప్రత్యేకించి పెడతారు. అలాగే మనకి ప్రయాగలో ముందు పెట్టి
పితృకార్యాలు చేసి తర్వాత మణికర్ణికా ఘాట్లో చేసి తర్వాత మనకు గయలో చేస్తారు. అదొక క్రమం అన్నమాట. ఆ క్రమంలో కూడా కాశీ ప్రధాన పాత్ర వహిస్తుంది. మణికర్ణికా ఘాట్ ప్రత్యేక స్థానాన్ని వహిస్తుంది. చాలామంది పితృదేవతారాధన కోసం ప్రతి సంవత్సరము వచ్చేటువంటి ఆబ్దికాదులు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అందుకే పితృదేవతల యొక్క ఉత్తమ గతుల కోసం వాళ్ళ యొక్క మోక్షం కోసం వినియోగిస్తారన్నమాట. అందుకని ఇది చాలా ప్రసిద్ధమైనది. మనకు ఈ మణికర్ణికా ఘాట్‌కి తరువాత కాశీనగరం ఎంతైతే ఉందో, అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా శవాలను ఇక్కడికే తీసుకొస్తారు. అలాగనే హరిశ్చంద్ర ఘాట్‌కి తరువాత ఉండే కాశీనగరం ఏదైతే ఉందో, అక్కడ వాళ్ళందరూ హరిశ్చంద్ర ఘాట్‌లోనే కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మధ్యలో ఉన్నటువంటి వారు అటు హరిశ్చంద్ర ఘాట్‌కైనా వెడతారు, ఇటు మణికర్ణికా ఘాట్‌కైనా వెడతారు. మణికర్ణికా ఘాట్‌కి యువతల ఉన్న వాళ్ళు మాత్రం అటు పక్కకి వెళ్ళరు. అటే దహనం చేస్తారు. ఆ నియమం ఉందన్నమాట. అందుకని ఇక్కడ ఇక్కడ ప్రత్యేకించి చుట్టుపక్కల గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా తీసుకువచ్చి శవాలను ఇక్కడ దహనం చేస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళకి మోక్షం కోసం. ఎందుకంటే మోక్షం అనేది సామాన్యంగా వచ్చేది కాదు. ముక్తిర్నో శతజన్మకోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అంటే 100 కోట్ల జన్మల యొక్క పుణ్యం ఉంటే కానీ మోక్షం రాదు. ఆ మోక్షం రావడానికి కలికాలంలో, ప్రస్తుత కాలంలో ఇదొక్కటే మార్గం. అందుకని మనకు మరణం ఇక్కడ పొందడం మంచిది, కాశ్యాంత మరణాన్ముక్తి. అది సాధ్యం కానప్పుడు కూడా శరీరాన్నైనా ఇక్కడ తీసుకొచ్చి దహనం చేస్తే వారికి మోక్షం వస్తుంది అనేది ప్రత్యేకం అనమాట. అందుకని మణికర్ణికా ఘాట్ ఈ విషయంలో ప్రసిద్ధమైంది. అందుకనే నిరంతరం ఇక్కడ దహనాలు జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ నుంచి ఏదో ఒకటి కాలుతూనే ఉంది. ఒకటే కాదు, 5, 6 ఒకేసారి దహనం అవుతూ ఉంటాయి. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తారు, ఇతర ఊళ్ళ నుంచి కూడా వస్తారు అందుకోసం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇంకొక ఘాటు గురించి తెలుసుకుందాం. గురువుగారు, ఇప్పుడు మనం దశాశ్వమేధ ఘాట్ దగ్గరకొచ్చేసాం. ఈ ఘాట్ యొక్క విశిష్టత చెప్తారా? ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశాడు బ్రహ్మగారు. ఇక్కడ ఎందుకు చేయాలి అంటే, మనకు భూమండలం మీద మాత్రమే, భూమి మీద మాత్రమే చేయాలి. స్వర్గాదుల్లో చేయకూడదు. భూమిలో కూడా కర్మభూమిలో చేయాలి. అంటే భారతదేశంలో చేయాలి. భారతదేశంలో కూడా కాశీలో చేయాలి. కాశీలో చేస్తే చేసే పని కోటి గుణితమైన ఫలితాన్నిస్తుంది. ఆ కారణంగా ఇక్కడ దశాశ్వమేధ ఘాటులో ఆయన 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అందుకని ఇక్కడ మనం స్నానం చేసినట్లయితే 10 అశ్వమేధ యాగాలు చేసినంత గొప్ప ఫలితం వస్తుంది అని చెబుతారు. ఇంకా విశేషించి జ్యేష్ఠ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు ఈ ఘట్టంలో స్నానం చేసి, ఈ పైనే మనకు దశాశ్వమేధేశ్వరుడు అని ఉన్నాడు. ఆ దశాశ్వమేధేశ్వరుడిని దర్శించినట్లయితే దానివలన 10 రకాల పాపాలు పోతాయి. అంటే మనస్సుతో చేసే పాపాలు, వాక్కుతో చేసే పాపాలు, శరీరంతో చేసేటువంటి పాపాలు, మొత్తం 10 పాపాలు. ఆ 10 పాపాలు కూడా నశిస్తాయి. విశేషించి గంగా స్తోత్రం ఒకటి ఉంది. ఆ స్తోత్రాన్ని ఇక్కడ ఏకోత్తర వృద్ధితో, అంటే 1వ రోజు ఒకసారి, 2వ రోజు 2 సార్లు, 10వ రోజు 10 సార్లు, ఆ క్రమంలో కనుక చేసినట్లయితే ఆ గంగాదేవి యొక్క అనుగ్రహంతో అన్ని పాపాలు పోతాయి. 10 రకాలు పోతాయంటే అన్నీ పోతాయి. ఇది చాలా విశిష్టమైనది కాబట్టి ఆ సమయంలో ఇక్కడికి చాలామంది వస్తారు, స్నానం చేస్తారు, దశాశ్వమేధేశ్వరుని దర్శించుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైన ప్రదేశం అన్నమాట. మొత్తం కాశీలో దీనికి ఎక్కువ ప్రసిద్ధి ఉంది. ఎందుకనంటే ఇక్కడికి అన్ని దేశాల వారు కూడా గంగా హారతి చూడడానికి వస్తారు.
గంగా హారతి ఇక్కడ ప్రధానంగా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. మిగిలిన ఘాట్లలో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగేది ప్రత్యేకమైన విశిష్టంగా ఉంటుంది. అందుకని ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికొచ్చి చూడడం జరిగింది. దాన్ని మనం వీడియోలో చూసాం. కానీ మొత్తం మీద ఈ ఘాటుకి ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్నానం చేసి తీరుతారు. కాశీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే చేస్తారు. ఎందుకోసం దగ్గరలోనే మనకి విశ్వేశ్వరుని యొక్క ఆలయం ఉంది. ఇక్కడ స్నానం చేసి ఆయన్ని చూసి పెడతారన్నమాట. దర్శనం చేసుకుని పెడతారు. అందుకని ఈ ఘాటుకి చాలా ప్రత్యేకత ఉంది. ఎక్కువ మంది స్నానం చేస్తారు. దీనికి పక్కనే అంటే నిజానికి దశాశ్వమేధ ఘాటు చాలా విస్తరించి ఉంది. విస్తరించిన దానిలో మధ్యలో చిన్న ప్రదేశంలో ప్రయాగ ఘాట్ అని ఉంటుంది. ఆ ప్రయాగ ఘాట్లో మాఘమాసంలో స్నానం చేస్తే, ప్రయాగలో స్నానం చేస్తే చాలా మంచిది మాఘమాసంలో. కానీ ఇక్కడ స్నానం చేస్తే ప్రయాగలో చేసిన ఫలితం 10 రెట్లై వస్తుంది. అందుకని ఈ ప్రయాగ్ ఘాట్లో తప్పనిసరిగా స్నానం చేస్తారు. అది కూడా దశాశ్వమేధ ఘాట్లో భాగంగానే ఉందన్నమాట. అందుకని ప్రయాగ్ ఘాట్లో అప్పుడు స్నానం చేస్తారు. చాలా మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఇంకొక ఘాట్ గురించి తెలుసుకుందాం. గురూజీ, ఇప్పుడు మనం కేదార్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఈ ఘాట్ గురించి మాంధాత అనే చక్రవర్తి యాగం చేశాడు. ఆ యాగంలో అన్నపు కుప్ప పోసాడు. దాన్ని పరమాత్మ స్వరూపంగా భావన చేశాడు. అయితే ఆయన ప్రార్థన మన్నించాడు. శివుడు ఆ పర్వతమే శివలింగంగా, అన్నప పర్వతమే శివలింగంగా రూపొందింది. ఆ కారణంగా మనకి ఆ శివలింగం మీద మెతుకుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది గౌరీ కేదారేశ్వరుడు అంటారు. అంటే ఆ లింగంలో సగభాగం గౌరీదేవి, సగభాగం కేదారేశ్వరుడు, రెండు విడివిడిగా కనిపిస్తాయి. ఇది మనం కేదారేశ్వరుడు ఒకడు ఉన్నాడు హిమాలయాల్లో. ఆయన్ని దర్శించిన దానికి 10 రెట్లు పుణ్యం వస్తుంది ఇక్కడ దర్శిస్తే. దీని లోపలే మనకి నారాయణుడు కూడా ఉంటాడు. మనకి బదరీలో నారాయణుడు ఉంటాడు కదా, ఆ నారాయణుడు ఇక్కడ కూడా ఉంటాడు. అలాగనే వేరు దేవతలు ఉన్నారు. అలాగే 56 గణపతులకు ప్రతీకగా ఒక గణపతి ఉన్నాడు. ఆయన దర్శిస్తే 56 మంది గణపతులను దర్శించినట్టు. ఊళ్ళో చాలామంది గణపతులు ఉన్నారనమాట. వాళ్ళందరినీ దర్శించిన ఫలితం వస్తుందన్నమాట ఇక్కడ చేస్తే. ఇక్కడ స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి దర్శించినట్లయితే అక్షయమైన ఫలితం వస్తుంది అన్నారు. చాలా గొప్ప ఫలితం వస్తుంది. అందుకని ప్రతిరోజు కూడా ఇక్కడ స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటారు. మనకు కేదార ఖండం అని కాశీని 3 భాగాలుగా చూస్తాం. మొదటిది ఓంకార ఖండం, మధ్యలోది విశ్వేశ్వర ఖండం, ఈ చివరిది దక్షిణాన ఉన్నది కేదార ఖండం. ఈ కేదార ఖండంలోని కనుక నివసించినట్లయితే, ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే భైరవ యాతన కూడా ఉండదు అనేది ప్రత్యేకత. అంటే మామూలుగా ఇతరత్రా చేసిన పాపాలన్నీ కాశీలో పోతాయి. కాశీలో చేసిన పాపం 1,000,000 రెట్లు అయిపోతుంది. దాన్ని అనుభవించాలి అంటే మనకు మన కాలభైరవుని యొక్క వేరే కోర్టు ఉంది. అంటే నరకం, యముడు ఇక్కడికి రాలేడు. కానీ ఈ కాలభైరవునికి సంబంధించిన నరకం ఒకటి ఉందన్నమాట. ఆ నరకంలో వీడు ఇక్కడ పాపాలు చేస్తే ఆ పాపాలు అనుభవించిన 1,000,000 రెట్లు కదా. అందుకని సుమారుగా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం అనుభవిస్తూ ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకని ఈ కేదారఖండంలో కనుక ఉన్నట్లయితే, ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వారికి భైరవ యాతన కూడా ఉండదు.
అనే భావనతో మన తెలుగువారంతా కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. కేదారఖండం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ స్నానం చేయడం కింద మనకి హరపాపహర కుండం అనేది ఉండేదట ఇంతకు పూర్వం. అయితే అది గంగ పైకొచ్చినందువలన అది కనిపించట్లేదు. కానీ ఇక్కడ చేసినట్లయితే హరపాపహర కుండం. శివునికి సంబంధించినటువంటి పాపాలన్నీ హరించేటువంటి కుండం అనమాట ఇది. అందుకని ఇక్కడ స్నానం చేసినట్లయితే అన్ని పాపాలు పోతాయనేటువంటిది ప్రసిద్ధి. అలాగే కొంచెం పై భాగంలో గౌరీ కుండం అని ఉంది. ఆ గౌరీ కుండంలోకి నీళ్లు అస్తమానం ఉండవు. గంగ పైకొచ్చినప్పుడు మాత్రం దాంట్లో ఉంటాయి. అక్కడ ప్రత్యేకించి ఆ సమయంలో గౌరీకుండంలో స్నానం చేస్తారు. గౌరీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే భావనతో. అందువల్ల అక్కడ గౌరీకుండంలో చేస్తారు, ఇక్కడ కేదార ఘాట్లో చేస్తారు. ఈ స్నానాలు చేసి కేదారేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అది చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఇంకొక ఘాట్ గురించి తెలుసుకుందాం. గురుగారు, ఇప్పుడు మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకు వచ్చాం. అక్కడ మన మణికర్ణికలో ఎలా అయితే దహనాలు జరుగుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతున్నాయి. ఇందాక మీరు చెప్పారు. దీని గురించి ఏం చెప్తారు? ఊరికి దక్షిణ భాగంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. అలాగే మణికర్ణికా ఘాట్‌కి, ఈ ఘాట్‌కి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అటు గాని, ఇటు గాని వెడుతుంటారు. ఇక్కడ మనకు హరిశ్చంద్ర ఘాట్‌లో ఉన్న స్వరూపం ఏంటంటే, వీరబాహు అనేటువంటి వాడు ఇక్కడ ఉండేవాడు ఇంత క్రితం. ఆ ఉండేవాడు హరిశ్చంద్రుడు వచ్చేటప్పటికి హరిశ్చంద్రుడికి దీన్ని ఇచ్చి తాను అక్కడికి వెళ్ళాడనమాట. ఆ కారణంగా ఇక్కడ దీన్ని ఆది మణికర్ణిక అని అంటారు. అంటే ఈ ప్రదేశంలో మణికర్ణికా ఘాటుకున్న బలము ఉంది అని అర్థం ఇంత క్రితం. అదే అప్పటి నుంచి ఆది మణికర్ణికగానే ఇది వ్యవహరిస్తారు. ఇక్కడ దహనం చేస్తే కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడే హరిశ్చంద్రేశ్వరుడు అని ఒక శివుడు ఉన్నాడు. ఆ హరిశ్చంద్రేశ్వరుడిని హరిశ్చంద్రుడే స్థాపించుకుని పూజ చేశాడు. అందుకని ఆయనే స్థాపించి పూజ చేసుకున్నాడు. కాబట్టి హరిశ్చంద్రేశ్వరుడు అనే పేరు వచ్చిందనమాట. ఈ ప్రాంతం చాలా విశిష్టమైనది. ఎక్కడ వాళ్ళు ఇటు పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఊళ్ళో వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి దహనం చేస్తుంటారు. ఇక్కడ దహనం చేసినా కూడా మోక్షం సిద్ధిస్తుంది. అందుకని ఈ 2 స్థానాలకి ఆ ప్రత్యేకత ఉంది. ఈ 2 ఘాట్ల మధ్యలో మళ్ళీ ఇక్కడ మనకి లలిత ఘాట్ అని కనిపిస్తుంది. అవును, లలితాదేవి గుడి ఉంది. ఆ గుడి ఉన్నందువలన ఆ లలిత ఘాట్ అనే పేరు వచ్చింది అక్కడ. గురుగారు, మనం ఇన్ని ఘాట్ల గురించి తెలుసుకున్నాం. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇందాక కూడా అడిగాను మిమ్మల్ని. అన్ని ఘాట్లు వరుసగానే ఉన్నాయి. ఇక్కడ ఈ ఘాట్ అని చెప్తున్నా కానీ వాటర్ మాత్రం ఒకటే విధంగా ఉన్నాయి కదా. ఈ ఘాట్లో స్నానం చేస్తే ఇంత పుణ్యం, ఈ ఘాట్లో స్నానం చేస్తే ఇంత పుణ్యం, అలా ఎందుకు? ఇక్కడ మనం గమనిస్తే హరిశ్చంద్ర ఘాట్ ఉందనుకోండి. హరిశ్చంద్ర ఘాట్లో ఈ దహనాది కార్యక్రమాలు చేయడంతో పాటు స్నానాలు కూడా చేస్తారు. అలాగనే కేదార్ ఘాట్ ఉంది. కేదార్ ఘాట్లో స్నానం చేసి కేదారేశ్వరుని దర్శిస్తే విశిష్టమైన ఫలితం వస్తుంది. అక్కడే హరపాపహర కుండం ఉంది. అలాగా మనకు ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. అందుకని ఇక్కడ చేస్తే ఒక ఉత్తమ ఫలితం, అక్కడ చేస్తే ఒక ఉత్తమ ఫలితం. ఈ గుడి ముందు చేయాలి. అలాగనే మనకి మణికర్ణికా ఘాట్లో కూడా మణికర్ణికేశ్వరుడికి ఎదురుగుండానే చేస్తారు స్నానం. అలాగే దశాశ్వమేధ ఘాట్లో దశాశ్వమేధేశ్వరుడికి ఎదురుగుండానే చేస్తారు. అలా ఇప్పుడు అర్థమైంది. ఓహో, ఏ ఘాట్ దేవుడు ఆ ఘాటు ఉన్నాడు కాబట్టి ఆ ఘాట్ అదే ఆ దేవుడికి సంబంధించిన స్నానం అక్కడే చేయాలని ఘాట్ సపరేట్ అని అంటారు. అర్థమైంది. అన్ని 5 చోట్ల చేస్తారు స్నానాలు. చాలా చక్కగా చెప్పారు. నాకున్న సందేహాన్ని క్లియర్ చేసేసారు మీరు. చాలా బాగా అనిపించింది గురుగారు ఇన్ని ఘాట్ల గురించి తెలుసుకోవడం. అంటే ఇంకా 108 ఘాట్లు ఉన్నాయి మనకి. అవన్నీ ఘాట్లు మనం చెప్పుకోవాలంటే మనకి అసలు రోజే సరిపోదు. మెయిన్ ఘాట్ల గురించి మాకు తెలియజేసినందుకు ముందుగా మీకైతే ధన్యవాదాలు గురుగారు.
చూశారు కదా ఘాట్ల గురించి మన గురువుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇలా ఈ గురువుగారితో బోట్లో ప్రయాణిస్తూ ఆ ఘాట్లన్నిటి గురించి తెలుసుకోవడం. మరిన్ని విషయాలను ఇంకా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్వీఆర్ టీవీని.